Good morning to all. I am S. Komalata, working in GJC Girls Godavarikani Group Insurance and Marketing Vocational Course. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ గ్రూప్లో ఫస్ట్ ఇయర్ థర్డ్ పేపర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో యూనిట్ 4లో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లో పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Non-life insurance. Non-life insurance companies provide products that protect the policyholder against financial losses due to various perils such as fire, earthquakes, floods, storms, accident, etc. As per the Insurance Act 1938, non-life products are bifurcated into three major categories: fire, marine, and miscellaneous. All the insurance which do not fit into fire or marine category fall into the miscellaneous category. In earlier times, fire and marine were the major type of insurances. Today, the biggest group is motor, followed by health insurance. Non-life insurance. అగ్ని, భూకంపాలు, వరదలు, తుఫాన్లు, ప్రమాదాలు వంటి వివిధ ప్రమాదాల వల్ల పాలసీదారుని ఆర్థిక నష్టాల నుండి రక్షించే ఉత్పత్తులను నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తాయి. బీమా చట్టం 1938 ప్రకారం ప్రాణేతర ఉత్పత్తులు మూడు ప్రధాన వర్గాలుగా విభజించబడ్డాయి: అగ్ని, సముద్ర మరియు ఇతర. అగ్ని లేదా సముద్ర వర్గానికి సరిపోని అన్ని బీమాలు ఇతర వర్గాల్లోకి వస్తాయి. మునుపటి కాలంలో ఫైర్ మరియు మెరైన్ బీమా యొక్క ప్రధాన రకాలు. నేడు అతిపెద్ద సమూహం మోటార్, తర్వాత ఆరోగ్య బీమా. అంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానివన్నీ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కిందకి వస్తాయి. అందులో ప్రధానంగా అగ్ని, సముద్రం బీమా. మిగతావి ఈ రెండు కాకుండా మిగతావన్నీ ఇతర బీమాల కిందికి వస్తాయి. ఇంతకు ముందు కాలంలో ఫైర్ అండ్ మెరైన్, అగ్ని బీమా, సముద్ర బీమా అనేటి ప్రధాన రకాలుగా ఉండేవి. ఇప్పుడు నేడు మోటార్, తర్వాత ఆరోగ్య బీమా కూడా అదే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. బీమా చట్టం 1938 ప్రకారం ప్రాణేతర ఉత్పత్తులు మూడు వర్గాలుగా ఉండేటివి. ఇప్పుడు అవే అగ్ని, సముద్ర మరియు ఇతర రకాల్లోకి మోటార్, ఆరోగ్య బీమా కూడా చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంటే ఇక్కడ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానివన్నీ, అంటే భూకంపాల వల్ల, వరదల వల్ల, తుఫానుల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల, సముద్రాల్లో జరిగే ప్రమాదాల వల్ల, రోడ్డు పైన మోటార్ వాహనాల వల్ల, హెల్త్కి సంబంధించిన ప్రమాదాల వల్ల, వీటన్నిటికీ ఏర్పరచుకునే రక్షణ కవచం ఈ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ రిస్క్ కవర్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది. మెరైన్ ఇన్సూరెన్స్. మెరైన్ ఇన్సూరెన్స్ comprises మెరైన్ కార్గో అండ్ మెరైన్ హాల్ ఇన్సూరెన్స్. మెరైన్ ఇన్సూరెన్స్ లో మెయిన్ గా రెండు రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది మెరైన్ కార్గో ఇన్సూరెన్స్, సెకండ్ మెరైన్ హల్ ఇన్సూరెన్స్. మెరైన్ హల్ ఇన్సూరెన్స్. దిస్ ఇన్సూరెన్స్ కవర్స్ ఫర్ బోత్ వెసల్ అండ్ ఇట్స్ ఆపరేటర్స్ సచ్ యాజ్ ఫ్యూల్, టూల్స్, ఫర్నిచర్, మిషనరీ, ఈటీసీ. హల్ ఇన్సూరెన్స్ లో ఓడ మరియు దాని ఉపకరణం రెండింటికి వర్తిస్తుంది. అంటే ఓడలో ఉండే ఇంధనం, ఉపకరణాలు, ఫర్నిచర్, యంత్రాలు, అంటే టోటల్ ఓడకు సంబంధించిన వస్తువులకి ఈ హల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. మెరైన్ కార్గో ఇన్సూరెన్స్. దిస్ ఇన్సూరెన్స్ కవర్స్ ద పర్సనల్ గూడ్స్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ క్రూ ఆఫ్ ద షిప్. It also covers the goods that are transported. అంటే కార్గో ఇన్సూరెన్స్ లో
ఓడ యొక్క ప్రయాణికులు మరియు సిబ్బంది యొక్క వ్యక్తిగత వస్తువులను కవర్ చేస్తుంది. అంటే ఓడలో ప్రయాణించే ప్రయాణికులకు మరియు అందులో ఉండే సిబ్బందికి సంబంధించిన వస్తువులను ఇది కవర్ చేస్తుంది. ఇంకా రవాణా చేయబడే వస్తువులకు కూడా ఇది కవర్ చేస్తుంది. అంటే కార్గో ఇన్సూరెన్స్ లో షిప్లో ప్రయాణించే ప్యాసింజర్లకి మరియు అందులో స్టాఫ్ మెంబర్స్ కి సంబంధించిన పర్సనల్ గూడ్స్ కి మరియు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ కి టోటల్ అన్నిటి అంటే ప్రయాణికులకి ప్యాసింజర్స్ కి స్టాఫ్ కి ఇంకా పర్సనల్ గూడ్స్ కి ఇంకా ట్రాన్స్పోర్ట్ ప్రొడక్ట్స్ కి మొత్తం టోటల్ ఈ కార్గో ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. హల్ ఇన్సూరెన్స్ ఏమో షిప్ కి సంబంధించిన ఉపకరణాలు, షిప్ లో ఉండే ఫర్నిచర్, దాని మిషనరీ ఇంకా ఇంధనం ఇలాంటి వాటికి ఈజ్ ద బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో ఇన్ ద మిస్కర్నస్ క్లాస్ ఆఫ్ ఇన్సూరెన్స్. డెఫినేషన్: మోటార్ ఇన్సూరెన్స్ డీల్స్ విత్ ఇన్సూరెన్స్ ఆఫ్ motorized vehicles on road, whether used for private comfort or public service, whether carrying passengers or goods. As per Motor Vehicles Act, every vehicle plying on Indian roads should be insured for liability to third parties, including property damage. Motor insurance may cover A. damage to vehicles, B. injury or death persons, and C. damage to property belonging to third parties. మోటార్ ఇన్సూరెన్స్ వాహన బీమా. బీమా అనేది బీమా యొక్క ఇతర తరగతిలో అతిపెద్ద పోర్ట్ఫోలియో నిర్వచనం. మోటార్ బీమా రహదారిపై మోటరైజ్డ్ వాహనాల బీమాతో వ్యవహరిస్తుంది. ప్రైవేట్ సౌకర్యం కోసం లేదా ప్రజాసేవ కోసం ఉపయోగించిన ప్రయాణికులను లేదా వస్తువులను తీసుకువెళ్తున్నప్పుడు మోటార్ వాహనాల చట్టం ప్రకారం భారతీయ రోడ్డుపై ప్రతి వాహనానికి ఆస్తి నష్టంతో సహా మూడవ పార్టీలకు బాధ్యత వహించాలి. మోటార్ బీమా కవర్ చేసే ఈ 3 పాయింట్లు ఉన్నవి. అందులో ఫస్ట్ ఇది వాహనాలకు నష్టం లేదా సెకండ్ వ్యక్తుల మరణం మరియు థర్డ్ ఇది మూడవ పార్టీకి చెందిన ఆస్తికి నష్టం. మోటార్ ఇన్సూరెన్స్ లో అందులో మోటార్ ఇన్సూరెన్స్ వల్ల అంటే మనకి రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనాలకి లేదా వ్యక్తులకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ఈ బీమా కవర్ నష్టపరిపూర్తి చేస్తుంది, అంటే రిస్క్ ని కవర్ చేస్తుంది. రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి వెహికల్ కి డ్యామేజ్ అయినా, ఆ వ్యక్తులకి ఏమైనా ఇంజూర్ అయినా లేకపోతే మరణించినా, యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేస్తున్నారో వారి వల్ల మూడో పార్టీకి జరిగిన నష్టాన్ని కూడా ఇన్సూరెన్స్ వాళ్ళే రిస్క్ కవర్ చేయడం జరుగుతుంది. అంటే మోటార్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగేటప్పుడు యాక్సిడెంట్ జరిగిన వెహికల్స్ కి అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వెహికల్ కి జరిగిన నష్టాన్ని, వాళ్ళకి జరిగిన ప్రమాదాన్ని, అంటే వాళ్ళకి ఇంజూర్ అయినా లేకపోతే వాళ్ళు మరణించినా లేకపోతే ఎవరైతే యాక్సిడెంట్ చేస్తున్నారో వాళ్ళ వల్ల ఇతరులకు జరిగిన అంటే మూడో పార్టీకి జరిగిన నష్టాన్ని కూడా ఈ ఇన్సూరెన్స్ కవర్. ప్రీమియం విల్ డిపెండ్ ఆన్ specifications of vehicle as well as on uses. Restrictions may relate to A. areas in which the vehicle may be used, B. the nature of uses, private or public uses, C. adherence to laws relating to driver needing a license, permitted load, etc. ప్రీమియం వాహనం యొక్క ప్రత్యేకతలతో పాటు వాడకంపై ఆధారపడి ఉంటుంది. పరిమితులు దీనికి సంబంధించినవి కావచ్చు. ఏ. వాహనాన్ని ఉపయోగించగల ప్రాంతాలు, బి. వాడక యొక్క స్వభావం, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా, సి. చట్టాలకు కట్టుబడి ఉండడం, లైసెన్స్ పొందిన అనుమతించబడిన లోడ్ అవసరమయ్యే
డ్రైవర్కు సంబంధించింది మొదలైనవి. అంటే ప్రీమియం వాహన బీమాలో ప్రీమియం అనేది ఆ వాహనాన్ని ఉపయోగించగల ప్రాంతాలు, ఆ వాహనాన్ని దేనికైతే ఉపయోగిస్తామో దాని స్వభావం, ఇంకా లా ప్రకారం ఆ వాహనాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో దానికి సంబంధించి, అంటే ఆ వాహనాన్ని ఎంత లోడ్కి అనుమతించారో అది, ఆ వాహనం నడిపే డ్రైవర్కి ఎంతవరకు లైసెన్స్ ఉందో దానిని, అంటే ఆ వాహనానికి సంబంధించిన లోడ్కి ప్లస్ ఆ డ్రైవర్కి సంబంధించిన లైసెన్స్, ఆ వాహనం తిరిగే ప్రాంతాలు, ఆ వాహనాన్ని యూజ్ చేసే స్వభావం, వీటన్నిటితోటి ప్రీమియం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డెఫినేషన్. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీస్ cover death or disablement arising out of accidents of any kind caused by external, violent and visible means. In this case of personal accident policies, there is no need for assessment of risk except on the factor of occupation. The conditions are standard. The policy can also cover consequential cost, medical care and loss of income due to disability leading to absence from workplace. వ్యక్తిగత ప్రమాద బీమా నిర్వచనం. వ్యక్తిగత ప్రమాద విధానాలు ఏదైనా రకమైన ప్రమాదాల వల్ల ఉత్పన్నమయ్యే మరణం లేదా వైకల్యాన్ని కవర్ చేస్తాయి. బాహ్య, హింసాత్మక మరియు కనిపించే మార్గాల వల్ల వ్యక్తిగత ప్రమాద విధానాల విషయంలో వ్యక్తిని బట్టి తప్ప ప్రమాదాన్ని అంచనా వేయవలసిన అవసరం లేదు. పరిస్థితులు ప్రామాణికమైనవి. ఈ విధానం పర్యవసానంగా అయ్యే ఖర్చులు, వైద్య సంరక్షణ మరియు వైకల్యం కారణంగా ఆదాయ నష్టాన్ని కార్యాలయంలోకి వెళ్ళలేకపోవడానికి దారితీస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి పర్సనల్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను మరణించవచ్చు లేదా అంగవైకల్యం ఏర్పడవచ్చు, అంటే డెత్ అవ్వచ్చు లేదా డిసేబుల్మెంట్ ఏర్పడవచ్చు. దానివల్ల తనకి వైద్య ఖర్చులు అవుతాయి, ప్లస్ తను ఆఫీస్కి వెళ్లకుండా ఆదాయ నష్టం ఏర్పడవచ్చు. కాబట్టి తను మరణించిన లేదా వైకల్యం కలిగి తన ఆఫీస్కి వెళ్లకుండా తన ఆర్థికంగా నష్టపోయినా, తనకి ఏదైనా వైకల్యం ఏర్పడి అంటే డిజేబుల్మెంట్ ఏర్పడి హాస్పిటల్లో ఉన్న తనకి వైద్య ఖర్చులు అంటే మెడికల్ సంబంధించిన ఎక్స్పెండిచర్స్, తర్వాత తనకి ఆఫీస్కి వెళ్లకుండా ఆర్థికంగా నష్టపోతాడు కాబట్టి కొంత తనకి ఆఫీస్కి సంబంధించిన అమౌంట్ ప్లస్ మెడికల్ సంబంధించిన ఎక్స్పెండిచర్ టోటల్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీసే నష్టపరిపూర్తి చేస్తాయి. అంటే అవన్నిటిని రిస్క్ని కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఫిడెలిటీ గ్యారంటీ. Fidelity guarantee covers risks related to dishonesty, fraud, and embezzlement by employees etc. and protects employers from loss of cash and securities. విశ్వసనీయత హామీ. ఫిడెలిటీ గ్యారంటీ అంటే విశ్వసనీయత హామీ. విశ్వసనీయత హామీ ఉద్యోగుల యొక్క నిజాయితీ, మోసం మరియు అపహరణకు సంబంధించిన నష్టాలను కవర్ చేస్తుంది మరియు నగదు మరియు సెక్యూరిటీల నష్టం నుండి యజమానులను రక్షిస్తుంది. అంటే విశ్వసనీయత హామీ అంటే ఉద్యోగుల యొక్క నిజాయితీ, మోసం మరియు అపహరణకు సంబంధించిన నష్టాలను కవర్ చేస్తుంది. అంటే నిజాయితీగా లేకుండా మోసం వల్ల ఏమన్నా అపహరణ వల్ల నష్టం జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్. In the Indian market, health insurance premium has been steadily increasing over the years, comprising 22% of the gross direct premium income of general insurers. Over the last few years, our economy has done well, leading to good GDP growth. This has led to the rise in
disposable income and better quality living standards. The increase in life expectancy exposes a person to health problems and diseases with increase in age. For an average person in their retirement years, they do not have income to meet healthcare costs. Moreover, healthcare costs have soared in the last few years. This leads to a double blow to the person who falls prey to critical illnesses or other diseases which require hospitalization and result in high medical bills. ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా అనగా ప్రజల ఆరోగ్యానికి దీర్ఘకాలపు ఆ వ్యాధులకు సంబంధించిన అన్ని విధానాల ఖర్చులను భరించే బీమా పాలసీని ఆరోగ్య బీమా అంటారు. భారతీయ మార్కెట్లో ఆరోగ్య బీమా ప్రీమియం సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతుంది. ఇది సాధారణ బీమా సంస్థల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయంలో 22% గత కొన్ని సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ మంచి జీడిపి వృద్ధికి దారితీస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి అన్ని విధానాల ఖర్చులను ఈ ఆరోగ్య బీమే భరిస్తుంది. అంటే ఆరోగ్య బీమా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన దీర్ఘకాలపు వ్యాధులకు సంబంధించిన అన్ని విధానాల ఖర్చులను భరించే పాలసీని ఆరోగ్య బీమా అంటారు. ఇండియన్ మార్కెట్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రోజు రోజుకి పెరుగుతుంది. ఇది సాధారణ బీమా స్థూల ప్రత్యక్ష అంటే గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కమ్ లో 22%, అంటే స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయంలో 22% గత కొన్ని ఇయర్స్ గా ఆర్థిక వ్యవస్థలో మంచి జీడిపి వృద్ధికి దారితీస్తుంది. ఓవర్సీస్ మెడికల్ ఇన్సూరెన్స్ ద పాలసీ కవర్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ incurred while traveling abroad. Hospital bills are paid by the insurer's representative directly. The policy also covers loss of baggage or passport during overseas travel. This policy is meant for Indian residents traveling abroad for specified purposes like business, studies, holiday or employment. విదేశీ వైద్య బీమా విదేశాలకు వెళ్లేటప్పుడు అయ్యే వైద్య ఖర్చులను ఈ పాలసీ వర్తిస్తుంది. హాస్పిటల్ బిల్లులను బీమా ప్రతినిధి నేరుగా చెల్లిస్తాడు. ఈ విధానం విదేశీ ప్రయాణ సమయంలో సామాను లేదా పాస్పోర్ట్ కోల్పోవడం కూడా వర్తిస్తుంది. ఈ విధానం వ్యాపారం, అధ్యయనాలు, సెలవు దినం లేదా ఉపాధి వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ నివాసితుల కోసం ఉద్దేశించబడింది. విదేశీ వైద్య బీమాలో విదేశాలకు వెళ్లేటప్పుడు అయ్యే వైద్య ఖర్చులన్నీ ఈ పాలసీయే భరిస్తుంది. దాంతోపాటు అంటే హాస్పిటల్ బిల్లులకు ఈ బీమా సంస్థయే ప్రతినిధిగా చెల్లిస్తారు. ఇంకా ఈ విధానంలో ప్రయాణం చేసేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ప్యాసింజర్ యొక్క సామాన్ ఏదైనా లేదా పాస్పోర్ట్లు కోల్పోయినప్పుడు కూడా ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమా అనేది వ్యాపారానికి కావచ్చు, లేకపోతే హాలిడేస్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఉపాధి కోసం వెళ్ళే విదేశాలలో ఉండే భారతీయుల కోసం ఈ పాలసీ అనేది వర్తించడానికి ఏర్పాటు చేస్తుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్స్ ఇండెమ్నిటీ protection against financial loss payable under law for injuries to third parties or their property. The policy covers indemnity for professionals providing services such as doctors, lawyers, accountants, engineers, etc. These professionals run the risk of being charged with negligence and subsequent liability for damages. బాధ్యత బీమా మూడవ పక్షాలకు లేదా వారి ఆస్తికి గాయాల కోసం బాధ్యత బీమా నష్టపరిహారాన్ని అంటే చట్ట ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక నష్టానికి వ్యతిరేకంగా రక్షణ.
అందిస్తుంది. వైద్యులు, న్యాయవాదులు, అకౌంటెంట్లు, ఇంజనీరింగ్ వంటి సేవలను అందించే నిపుణులకు నష్టపరిహారాన్ని ఈ విధానం వర్తిస్తుంది. ఈ నిపుణుల నిర్లక్ష్యం మరియు నష్టాలకు తదుపరి బాధ్యతతో అభియోగాలు మోపబడే ప్రమాదం ఉంది. బాధ్యత బీమా వీటన్నిటికీ వర్తిస్తుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్, అకౌంటెంట్ క్లయింట్ కారణంగా నష్టాన్ని ఎదుర్కొంటే వారిపై కేసు పెట్టవచ్చు. అంటే అకౌంటెంట్స్ ఎవరైనా క్లయింట్ వల్ల వారికి నష్టం జరిగితే వాళ్ళపై కేసు పెట్టవచ్చు. అంటే అకౌంటెంట్ కోల్పోయిన ఆర్థిక నష్టాన్ని క్లయింట్ పై కేసు వేసి తను ఈ బీమా పాలసీ ద్వారా పొందొచ్చు. తప్పు సలహా లేదా నిర్మించిన వంతెన కోల్పోతే ఇంజనీరింగ్ సంస్థపై కేసు పెట్టవచ్చు. అంటే ఇంజనీరింగ్ వాళ్ళు తప్పు సలహా ఇచ్చి లేకపోతే తప్పుగా నిర్మించిన వంతెన కూలిపోతే ఆ ఇంజనీర్ సంస్థపై కేసు పెట్టి మన దానికి రక్షణ అంటే కొంత ఏదైతే నష్టపోయామో దానికి కొన్ని జీవితాలకి క్లెయిమ్ చేసుకోవచ్చు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోగి మరణిస్తే డాక్టర్పై కేసు పెట్టవచ్చు. ఎవరైనా రోగి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరణిస్తే ఆ డాక్టర్పై కేసు పెట్టి దాని ద్వారా ఏదైనా అంటే రిస్క్ను కవర్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఇండస్ట్రీ కారణంగా మరణం లేదా గాయానికి కారణమవుతుందో ఆ ఇండస్ట్రీపై కూడా కేసు పెట్టి కొంత రిస్క్ని కవర్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్. దిస్ includes several kinds of risk covers like risk cover for contractors in civil engineering projects, erection of electrical plants, breakdown of machinery and its consequential loss of profits etc. Delay in startup of projects is also covered in this sub-branch of miscellaneous ఇన్సూరెన్స్. ఇంజనీరింగ్ బీమా. సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో కాంట్రాక్టర్లకు రిస్క్ కవర్ వంటి అనేక రకాల రిస్క్ కవర్లు ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ ప్లాంట్ల నిర్మాణం, యంత్రాల విచ్ఛిన్నం మరియు దాని పర్యవసానంగా లాభాలు కోల్పోవడం మొదలైనవి. ఆలస్యం. ప్రాజెక్టుల ప్రారంభంలో ఇతర బీమా యొక్క ఉపశాఖలో కూడా ఉంది. ఈ ఇంజనీరింగ్ బీమా అనేది ఇతర బీమా శాఖలకు చెందినది. అంటే మిస్సెల్లేనియస్ ఇన్సూరెన్స్ సంబంధించింది ఈ ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్. ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ లో మనకి సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో కాంట్రాక్టులకు ఏమైనా రిస్క్ జరిగినప్పుడు, సివిల్ ఇంజనీరింగ్ లో కాంట్రాక్టులకు ఏదైనా రిస్క్ జరుగుతుంది కదా, అలాంటి రిస్కులను కూడా ఇది కవర్ చేస్తుంది. తర్వాత ఎలక్ట్రికల్ ప్లాంట్ల నిర్మాణంలో ఏదైనా యంత్రాలను విచ్ఛిన్నం చేయడం, అంటే యంత్రాలకు సంబంధించిన వర్క్ ఏదైనా చేసినప్పుడు దానిలో లాభాలు కోల్పోయినా ఇది ఈ కవర్ చేస్తుంది. ఈ రిస్క్ ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. అంటే సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు ఏదైనా రిస్క్ జరిగినా ఈ పాలసీ వర్తిస్తుంది. ఎలక్ట్రికల్ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా యంత్రాలకు సంబంధించిన వర్క్ చేసినప్పుడు దానికి సంబంధించిన లాభాలు ఏదైనా కోల్పోయినా లేకపోతే ప్రాజెక్ట్ ఏమన్నా ఆలస్యమైనా ఈ పాలసీ అనేది బాయిలర్ అండ్ ప్రెజర్ ప్లాంట్. దీస్ పాలసీస్ కవర్ డ్యామేజ్ అదర్ దెన్ బై ఫైర్ caused by explosion, boilers or pressure plants to the plant to surrounding property of the injured and to third parties. బాయిలర్ మరియు ప్రెజర్ ప్లాంట్. ఈ విధానాలు ముఖకు చుట్టుపక్కల బీమా చేసిన ఆస్తి మరియు మూడవ పార్టీల పేలుళ్ళు అంటే బాయిలర్ లేదా ప్రెజర్ ప్లాంట్ల వల్ల కలిగే నష్టాన్ని కవర్ చేస్తాయి. అంటే బాయిలర్ మరియు ప్రెజర్ ప్లాంట్ అనేది ఇంజనీరింగ్ బీమాలో ఒక భాగం. ఇంజనీరింగ్ బీమా అన్న కూడా సేమ్ ఇంజనీరింగ్ సంబంధించిన అంటే యంత్రాలకు సంబంధించిన బీమా కాబట్టి దానిలో ఒక భాగం బాయిలర్ అండ్ ప్రెజర్ ప్లాంట్ అనేది కూడా ఒక భాగం. అంటే ఇందులో అగ్ని వల్ల అంటే
ఫైర్ వల్ల కాకుండా బాయిలర్స్, ప్లెజర్ ప్లాంట్ల వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఆస్తికి బీమా చేసిన అంటే ఇన్సూరెన్స్ చేసిన ఆస్తికి చుట్టుపక్కల ఉన్న ఏ ఆస్తి అయినా సరే మూడో పార్టీకి సంబంధించిన అంటే ఇది అక్కడ వాళ్ళు చేసే వర్క్ దగ్గర బాయిలర్స్, ప్రెజర్ ప్లాంట్ల వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మూడో పార్టీలకి లేదా వాళ్ళు ఏ చుట్టుపక్కల ఉన్న వేటిపైన అయితే ఇన్సూరెన్స్ చేశారో వాటికి బాయిలర్ లేదా ప్రెజర్ ప్లాంట్ల వల్ల ఏదైనా నష్టం జరిగినప్పుడు ఈ పాలసీ అనేది వాటికి వర్తిస్తుంది. ఏవియేషన్ ఇన్సూరెన్స్ ఇట్ కవర్స్ డ్యామేజ్ టు ఎయిర్ క్రాఫ్ట్ అండ్ లయబిలిటీస్ టు ఫ్రైట్ passengers and third parties. Aviation insurance contracts are finalized after considerable negotiation on premium rates and are reinsured. ఏవియేషన్ ఇన్సూరెన్స్ ఇది విమానాలకు నష్టం మరియు సరుకు రవాణా, ప్రయాణికులు మరియు మూడో పార్టీలకు బాధ్యత వహిస్తుంది. ప్రీమియం రేట్లపై గణనీయమైన చర్చల తర్వాత విమానయాన బీమా ఒప్పందాలు ఖరారు చేయబడతాయి మరియు తిరిగి బీమా చేయబడతాయి. ఏవియేషన్ ఇన్సూరెన్స్ ఇది విమానాలకు సంబంధించిన ఇన్సూరెన్స్. విమానాలకు నష్టం జరిగిన అందులో సరుకులు ప్లస్ ప్రయాణికులు అంటే ప్యాసింజర్స్, అందులో ఫ్రైట్, ప్యాసింజర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన ఇంకా ఎవరైతే థర్డ్ పార్టీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కూడా ఇది వహిస్తుంది. ప్రీమియం రేట్లు వచ్చేసి దీన్ని అంటే చాలా చర్చల ద్వారా తర్వాత ఈ రేట్లని ఒప్పందాలు ఖరారు చేస్తారు, తర్వాత బీమా చేయడం జరుగుతుంది. ఇది అంటే విమానాలకు సంబంధించిన సరుకులకు, ప్యాసింజర్స్కి, థర్డ్ పార్టీలకు సంబంధించిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఏర్పరచుకున్న ఇన్సూరెన్స్ ఏవియేషన్ ఇన్సూరెన్స్.